నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీలో టవర్ల విషయంలో భారీ స్కామ్ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రీసెంట్గా ఏపీలో ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతాలలో భారీగా టవర్లు కూడా నెలకొల్పడానికి లేకపోతే టవర్లు తీసుకురావడానికి టెండర్లు కూడా పిలిచారు. అయితే ఈ టవర్లు పిలిచే దాంట్లో కానీ విద్యుత్ శాఖలో కానీ కూడా భారీ స్కామ్ జరుగుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక అసలు విషయానికి వద్దాం. అసలు విద్యుత్ శాఖలో కూడా మనకి స్కామ్ జరుగుతుందా అనంటే అవుననే సమాధానం వస్తుంది ఏపీ నుంచి. ఎందుకు అనంటే అక్కడ ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏపీ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే అతను అద్దంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే. సో ఒక మంచి పొజిషన్ నుంచి ఇప్పుడు మంచి బాధ్యతలు కూడా అతనికి టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే ఆయనకు అప్పచెప్పింది. అయితే ఆయనకి అంత బరువైనటువంటి అంత భారీ బాధ్యతలను అప్పగించినప్పుడు అతను చేయకుండా ఆ పనులను ఇంకొకరికి అప్పగించడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా మొదలవుతుంది. ఎందుకంటే అతను కాకుండా ఆ పనులు చేయడానికి ఒక మనిషిని పర్సనల్గా అంటే ఓఎస్డి ఆన్ డ్యూటీ స్పెషల్ డ్యూటీస్కి సంబంధించి ఒక పర్సన్ అయితే తీసుకురావడం జరిగింది. అతను మరెవరో కాదు, అతను ఒక ఎన్ఆర్ఐ శ్రీకాంత్. తన అనుచరుడో లేకపోతే స్నేహితుడో ఎవరో తెలియదు. బట్ అతన్ని తీసుకువచ్చి ఆ ఓఎస్డి బాధ్యతలు అంటే ఒక పర్సన్ అయితే తీసుకొచ్చి విద్యుత్ శాఖకు సంబంధించిన పనులన్నీ కూడా తన ద్వారా చేయించడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక అదే అదునుగా శ్రీకాంత్ ఈ భారీ స్కామ్లో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే ఈ స్కామ్ దాదాపుగా 324 కోట్ల రూపాయలు భారీగా స్కామ్ జరిగింది అని ఒక అంచనా అయితే వేస్తున్నారు. అసలు స్కామ్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలు మనం మాట్లాడుకున్నట్లయితే ఇందాక నేను చెప్పినట్టు కూడా కొన్ని ప్రాంతాల్లో తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలు ఈ ప్రాంతాల్లో భారీ టెండర్లను పిలిచినప్పుడు అయితే వాళ్ళకు కావాల్సిన కొంతమందిని మాత్రమే తీసుకున్నారు. అంటే పేరుకి టెండర్లు తప్ప నిజమైన టెండర్ అక్కడ అనేది జరగకుండా ఎవరైతే వాళ్ళకు కావాల్సిన వ్యక్తులని అందులో పిలిపించుకొని ఆ టెండర్లు వాళ్ళకి అప్పగించడం జరిగింది. అయితే అంత బాగానే ఉంది కదా, సరే ఎవరు చేసినా కూడా టెండర్లు ఎవరికి ఇచ్చినా కానీ పనులు అయితే జరుగుతున్నాయి కదా అని అనుకుంటే కానీ జరగలేదు. ఎందుకంటే అక్కడ మనకి జనరల్గా విద్యుత్కి కావాల్సిన ఏదైతే ఉందో విద్యుత్కి ఏవైతే కావాలో దానికి సంబంధించిందంతా కూడా కేవలం 2000 టన్నుల ఇనుము మాత్రమే మనకు అవసరం పడుతుంది. కానీ వాళ్ళు 3000 టన్నులు ఇనుము అవసరం పడుతుందని అక్కడ చెప్పి అంత అమౌంట్ని గవర్నమెంట్ నుంచి భారీ డబ్బును మొత్తం కూడా కేటాయించడం జరిగింది. సో 2000 టన్నుల వరకు అయినా కావాల్సిన ఇనుము వరకు ప్రభుత్వం వినియోగించుకున్న తర్వాత మిగిలిన అదనపు 1000 టన్నులు దాకా ఉన్నటువంటి ఇనుముని వాళ్ళు స్వతహాగా అంటే వాళ్ళు సొంతంగా ప్రైవేటు సంస్థలకి అమ్ముకోవడమో లేకపోతే వాటిని ఇంకా ఇతర పనులకు చేసుకున్నారో అనేది మనకి తెలియదు. దాని గురించి మనం మాట్లాడకూడదు. అయితే అక్కడ కావాల్సింది ఇంత అయితే ఎందుకు ఎక్కువగా వాళ్ళు దాని తీసుకువచ్చారు అనే విషయాలు ఇంకా బయటికి రావాలి. ఇక ఈ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐ శ్రీకాంత్ అని చెప్తున్నాం కదా, ఈ ఎన్ఆర్ఐ శ్రీకాంత్కి గత ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వంతో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అనుచరుడు ఇంకా తనతో పాటు సన్నిహితంగా ఉన్నారు. అందువల్లే ఈ భారీ స్కామ్కి ఏర్పాటు చేశారని కూడా తెలుస్తూ ఉంది. మరి అతను ఎవరో కాదు, తను సీఎండీగా పనిచేసినటువంటి సంతోష్ రావు. సో సంతోష్ రావు అనే వ్యక్తి వైసీపీ హయాంలో చాలా రోజులుగా పనిచేశారు. అది కూడా విద్యుత్ శాఖలో అవకతవకలు కానీ అక్కడ లూప్ హోల్స్ కానీ అన్ని విషయాలు తనకు బాగా తెలుసు అనమాట. సో అతనితోనే ఇప్పుడు సంతోష్ రావు అలాగే ఇప్పుడు ఇద్దరు ఎన్ఆర్ఐ శ్రీకాంత్ కుమ్మక్కై ఈ భారీ స్కామ్కి దిగుతున్నట్లు కూడా దిగుతున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే దీన్ని స్వతంత్రంగా మేమైతే ధృవీకరించట్లేదు. ఎందుకంటే ప్రముఖ ఒక న్యూస్ ఛానల్ రీసెంట్గా దీన్ని బయటపెట్టే ప్రయత్నం అయితే చేసింది. సో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సో పేర్లు ప్రస్తావనను మనం చేయకూడదు కాబట్టి ఆ ప్రముఖ ఛానల్ కూడా మొత్తం కూడా ఈ విషయాలన్నీ కూడా బయటకు తీసుకువచ్చింది. మరి దీని గురించి వాస్తవాలు ఎంత అనేది కూడా ప్రభుత్వం దాటి మీద ఇప్పటికీ తేటతెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీని గురించి ఇంకా పూర్తిగా మాట్లాడదాం. ఎందుకంటే టవర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక 125 కోట్ల వరకు టవర్స్ ఏదైతే టెండర్లు ఉన్నాయో 125 కోట్లు అవసరం మేరకు వాళ్ళు దానికి మించి ఎక్స్ట్రాగా 2500 కోట్ల వరకు కూడా దాన్ని టెండర్కి ఇప్పించినట్లు కూడా తెలుస్తూ ఉంది. మిగిలినది అంటే ప్రభుత్వానికి కావాల్సింది కేవలం 1250 కోట్లు మాత్రమే. దాని వరకు ఉంచేసి మిగిలిన 750 కోట్ల డబ్బు మాత్రం వాళ్ళ పాకెట్లకు వెళ్ళాయి అనే సమాచారం అయితే అందుతుంది.
మరి 750 కోట్ల పాకెట్లు ఎవరి పాకెట్లకి వెళ్తున్నాయి? కేవలం అక్కడ శ్రీకాంత్, సంతోష్ రావే ఉన్నారా? లేకపోతే దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఈ ఇద్దరు అనుచరులే కాకుండా వీళ్ళ అనుచరులు ఇంకెవరైనా ఉన్నారా? ఈ రవికుమార్ గారికి ఇవన్నీ తెలుసా అనే విషయాలు ఇంకా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ మంత్రి గొట్టిపాటి రవికుమారా లేకపోతే ఎన్ఆర్ఐ శ్రీకాంత్ అనే అనుమానం ఈ ప్రజల్లో ఇప్పటికీ కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏ విషయమైనా విద్యుత్కు సంబంధించిన, విద్యుత్ సరఫరా విషయానికి సంబంధించిన అక్కడ ఆపేసిన లేకపోతే ఇంకేమైనా కారణాలు కావచ్చు, వాటికి సంబంధించిన ఏ విషయాలకైనా ఇష్యూస్ మీద అక్కడికి వెళ్ళి మాట్లాడాలనుకుంటే ఏ రోజు కూడా గొట్టిపాటి రవికుమార్ అనే వ్యక్తి బయటికి వచ్చి, అంటే ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. ప్రజల దగ్గరికి వచ్చి సమాధానం చెప్పాల్సిన సందర్భాలు కూడా లేవు. ఏ విషయమైనా కానీ అతను ఓఎస్డీగా పిలువబడేటువంటి, ఓఎస్డీగా బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి శ్రీకాంతే మాట్లాడుతున్నాడు, శ్రీకాంతే వస్తున్నాడు, శ్రీకాంతే చేస్తున్నాడు అనేది సమాచారం మాకైతే అందింది. సో మరి దాని గురించి ప్రజల్లో ఇప్పటికీ కూడా ఈ ప్రశ్న మొదలైంది. అసలు విద్యుత్ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీకాంత లేదంటే గొట్టిపాటి రవికుమారా అంటే ఇప్పటివరకు సమాధానం అయితే అక్కడి నుంచి అయితే రావట్లేదు. ఇకపోతే ఇక్కడ ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే దాదాపుగా అక్కడ గతంలో ఉన్నటువంటి దేవిరెడ్డి శంకర్ రెడ్డి కానీ లేదంటే అంతకుముందు పనిచేసినటువంటి ఇంకొంతమంది మంత్రులు కానీ లేదంటే అధికారులు కానీ వీళ్ళందరూ కలిసి కూడా ఈ గాల్డెన్స్ ఇనుము ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా భారీ స్కామ్ జరిగినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇనుము గాల్వనేట్స్ ఇనుము ఏదైతే మనకి కావాల్సినది, సో దాన్ని మనం తీసుకురావాల్సింది. సో దాన్ని అధిగమించి, అంటే అక్కడ వోల్టేజ్ తక్కువ ఉంది, హై వోల్టేజ్ అక్కడ అవసరం లేదు, కానీ అక్కడ వోల్టేజ్ తక్కువ ఉంది, ఖచ్చితంగా ఇక్కడ టవర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికంగా టవర్లను ఏర్పాటు చేసుకోవడానికి, ఆ ఇనుమును కూడా అధికంగా తీసుకురావడానికి ప్రభుత్వం నుంచి భారీగా అమౌంట్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. వీటన్నింటిలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి కూడా ఉన్నట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి ఇంకా మనం పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సిన సమయం ఎంతైనా ఉంది. ఇంకా సదరు పవర్ స్టేషన్స్ అలాగే పర్మిషన్స్ లేకుండా టవర్స్ ఇచ్చినట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. సో సదరు పవర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ అధికారంలోనే ఉన్నాయి. మరి అవి పర్మిషన్స్ లేకుండా ఎందుకు ఇచ్చాయి ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ విద్యుత్ శాఖ సంస్థ, ఎలక్ట్రికల్ సంస్థ ఏదైతే ఉందో అది అంటే అదే మేజర్ కీ రోల్ అయితే పోషిస్తున్నట్లు తెలుస్తుంది. సో విద్యుత్ శాఖ ఏదైతే ఉందో అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ బడా ఎలక్ట్రికల్ సంస్థ, విద్యుత్ సంస్థకి సంబంధించి చాలా చాలా భారీ స్కామ్ జరిగింది. అయితే దీంట్లో పై చేయి ఉన్నారు, వాళ్ళ వల్లనే ఇదంతా స్కామ్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నాయి. దీంట్లో ఎవరెవరు ఉన్నారు? కేవలం సీఎండి సంతోష్ రావేనా అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వంతో ఉన్న వ్యక్తితో ఎలా పనిచేస్తారు అని అంటే దానికి ఆన్సర్ లేదు అనేది కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా లాస్ట్ టైం శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు ఉన్నటువంటి శ్రీకాంత్ ఆ బడా సంస్థతో చేతులు కలిపి అక్కడ, అలాగే ఇందాక చెప్తున్నట్టు సంతోష్ రావు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా లోపాయికారతత్వం అంతా కూడా చేరుపుకుంటూ చాలా అవినీతి అక్రమాలకు కూడా పాల్పడుతున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏపీలో ఇంత జరుగుతున్నా కానీ కూటమి ప్రభుత్వానికి తెలియలేదా అంటే దానికి ఇప్పటివరకు ఇంకా ఆన్సర్ లేదు. సో మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యుత్ శాఖ అంటే విద్యుత్ శాఖ అనేది మామూలు విషయం కాదు. ఉన్న శాఖలలో విద్యుత్ శాఖ అనేది చాలా భారీగా ఉన్నటువంటి నిధులు కేటాయించే శాఖ అనమాట. దాంట్లోనే ఇంత భారీ స్కామ్ జరుగుతుందంటే ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది, ఎందుకు దీని గురించి స్పందించట్లేదు? ఇంత భారీ స్కామ్ జరుగుతున్నట్టు దాదాపుగా 342 కోట్ల వరకు స్కామ్ జరిగినట్టు ప్రతి మీడియా సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి, వార్తా సంస్థలు కూడా వెలువడుతున్నాయి. ఈవెన్ ప్రజల్లో కూడా వీటి గురించి మాట్లాడుతున్నారు. మరి ఇంత జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వం వరకు ఎందుకు వెళ్ళలేదు అని అంటే దానికి కూడా ఇప్పటివరకు వాళ్ళు ఏం సమాధానం లేదు. సో మరి దీని గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది ఎంతైనా ఉందంటూ ప్రజలైతే కోరుకుంటున్నారు. మరి ప్రజలు కూడా మాకు మంత్రి ఎవరో స్పష్టం చేయాలి, మా కావాల్సిన అవసరాలకు మించి వాళ్ళకు కావాల్సినవి చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు కావాల్సినవి సరిగ్గా చేయట్లేదు, వాటికి మాకు ఎక్కడి నుంచి ఆన్సర్ దొరుకుతుంది అని వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి చూద్దాం దీని గురించి, వెయిట్ అండ్ సీ. అప్డేట్స్ అన్ని కూడా మేము ఇస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఓ టు స్టూడియో, దిస్ ఇస్ సహస్ర.